దేశంలో నా మహత్కార్యములు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినాడు. అంటే ఫరో వినకపోవడానికి గల కారణం ఏమిటి? అక్కడ దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని సంకల్పం ఏమిటి? ఆయన దేవుడని నిరూపించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలా. ఊరికే ఉంటే ఏం తెలుస్తుంది? ఒకరిని కొట్టైనా కొట్టాలా, లేకపోతే దెబ్బలైనా తినాలి. అప్పుడు కాదు రిజల్ట్ రాదు. వీడు భక్తి రవుడు అంట, కొడితే దెబ్బలు తింటే వీడు ఒక పనికి మాలినోడు. అంటే ఏదో ఏదో ఒకటి అయ్యేది. ఏమీ చేయకపోతే మరి వైద్యుల దగ్గరికి రోగులు తీసుకుపోయినా కూడా ఈ రోగుల కంటే కూడా తీసుకుపోయే అటెండర్లు బాధపడతారు. సార్ బతుకుతాడా సస్తాడు ఏదో ఒకటి చెప్తారు. బతుకుతాడంటే వదిలిపెట్టిపోతారా మరి? అంటే ఆ దేవుని సంకల్పం కూడా దేవుడు ఏమిటో, దేవుని శక్తి ఏమిటో, ఆయన ప్రభావం ఏమిటో తెలపడానికి దేవుడు అక్కడ కొన్ని మహత్కార్యాలు చేయాలి. కాబట్టి ఆయన మోసే మాట ఫరో వినడు. ఇది 11వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్న మాట. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనను. మరి ఈ మాట పలుకుతున్నాడంటే ఈ మాటలు పలికిస్తున్నది కూడా ఎవరే? దేవుడే. నాశనానికి దగ్గరికి వస్తే అన్ని గర్భపు మాటలే దేవుడు పలికిస్తాడు. ఇప్పుడు పోలీసులు ఊరికే తీసుకుపోయి స్టేషన్ లో పెడతారా? వాడు వచ్చినప్పుడు నమస్కారం పెట్టి వంగి ఉంటేనే పో అంటాడు. ఆగన్నప్పుడు ఏమి సార్ అన్నావు అనుకో, అటు పక్కన నిలబడి అంటాడు. మన మొక్కలు చూడడు. మరి చివరికి అంటే మనల్ని వాళ్ళు మనసులో పెట్టుకొని ఎంత దూరం చెడగొట్టాలో అంత దూరం, ప్రాణం కొట్టుకునే కూడా ప్రాణం తీయచ్చు. ఆ స్టేషన్ లో కూర్చోంటాడు, బయటికి పోతాడు, వస్తాడు, లోపలికి సార్ నమస్కారం అని కూడా చూడడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయ్యగారికి అక్కడ పని ఉంది, నువ్వు గమ్మున కూర్చో, వస్తాడు, ఉండు 5 నిమిషాలని. 5 నిమిషాలు కాదు, 5 రోజులైనా రాడు. వచ్చిన మనతో మాట్లాడు. అంటే వారి ఉద్దేశం ఏంటి? నువ్వు నాకు నమస్కారం పెట్టలేదు కాబట్టి నేను నీకేమైనట్టు చేశాను అంటాడా? చెప్పడుగా. మరి దేవుడు కూడా ఫరో విషయంలో ఏం చేస్తూ ఉన్నాడంటే, వాడు కఠిన హృదయం కలిగిన వాడే అయినా కూడా తన సత్తా ఏమిటో, తన ప్రభావం, తన శక్తి ఏమిటో తెలపడానికి అతని కఠిన హృదయాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే దేవుడు కొత్త ఇవ్వలా, ఉన్నదాన్ని కొంచెం పెంచాడు. అంటే ఫ్యాన్ పెంచినట్టే 2లో పోతుంది, చిన్నోడ 3లో పెట్టినట్టు పెంచినట్టే కాదు. ఈయన పెంచింది ఏముంది? అక్కడ తిరుగుతూ ఉన్న ఫ్యానే కొంచెం స్పీడ్ పెంచి. అంటే దేవుడు కూడా ఆయన తనంతట తానుగానే ఫరో హృదయాన్ని కఠినపరచలేదు, కానీ ఆయన కఠినుడుగా ఉన్నాడు కాబట్టి ఈయన కఠినత్వాన్ని కొంచెం పెంచాడు. పాట కూడా పాడతాంగా, కఠినుల ఎడల వికటం చూపిస్తాడు. మరి ఆయన కఠినుడు కాబట్టి దేవుడు వికటాన్ని చూపించాడు. ఆ వికటాన్ని నేనేదో గంభీరంగా అనుకుంటున్నా. అంటే ఇప్పుడు యెహోవా ఎవడు, నేను ఈ యెహోవాని ఎన్నాడంటే ఇట్టి మాటలు పలికిస్తున్నది కూడా ఎవరే? దేవుడే పలికిస్తున్నాడు. అంటే ఒక మనిషి నిశ్చయించుకున్న దాన్ని జరిగించేది దేవుడు. నేను మంచివాడినైంది మంచి ఆలోచన చేస్తే మంచికి అప్పగిస్తాడు దేవుడు. నేను చెడ్డవాడినైంది చెడ్డ ఆలోచన కలిగి ఉంటే నన్ను దేవుడు చెడ్డదానికి అప్పగిస్తాడు. అంటే కొంతమంది అంటారు, దేవుడు ఏమైనా దుష్టుడా, ఎవరిని దుష్టత్వానికి అప్పగించడని. ఎందుకు అప్పగించడు? పదే నాకు ఒక లేఖనం గుర్తుకొస్తుంది. ఆదికాండంలో అబీమెలెకు రాజు అక్కడ ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే శారాన్ని తీసుకొని పెళ్లి చేసుకోవాలని యథార్థ హృదయంతో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటాడు. అప్పుడు ఆయన ముట్టడానికి ప్రయత్నిస్తాడు. ముట్టాలని శారాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన దేవుడు ఆమెను ముట్టని కూడా. అప్పుడు దేవుడు అతనికి స్వప్నంలో కనబడి హెచ్చరిక చేస్తాడు, అబీమెలెకు నువ్వు తెచ్చుకున్న ఒక స్త్రీ ఒకని భార్య, జాగ్రత్త, అతను ఒక ప్రవక్త అంటాడు. అయ్యా ఈ స్త్రీ ఒకని భార్య, అతని భార్య కాదు, ఈ స్త్రీని అడిగితే మా సహోదరుడు అన్నాడు అనింది, మరి అతను అడిగితే మా సహోదరి అని చెప్పారు కాబట్టి ఇద్దరు, అందుకని నేను యథార్థమని పెళ్లి ఆడడానికి
వివాహం చేసుకోవడానికి తెచ్చుకున్నాను అని అన్నప్పుడు, అప్పుడు దేవుని సమాధానం ఏంటంటే, నువ్వు యథార్థంగా ఈ కార్యాన్ని చేసావు కాబట్టి నువ్వు ఆమెను ముట్టడానికి ప్రయత్నం ముట్టనీయలేదని అంటాడు. అంటే మంచివాడు చెడ్డవాడు, మంచిని జరిగించేది దేవుడే, చెడ్డను జరిగించేది దేవుడే. అంటే చెడును ఎవరి చేత జరిపిస్తాడు? దుష్టుల చేత. మంచిని మంచివాడిని మంచిగా అప్పగిస్తాడు, దుష్టులు చెడ్డదానికి అప్పగిస్తాడు. అంటే ఏది చేసినా దేవుడే, దేవుడు లేకుండా ఏ కార్యం జరగదు. ఇప్పుడు వేటగాడు తెలుసా? వేటగాడు అంటే సినిమా మూవీ నేమ్ కాదు, వేటగాడు తెలుసా? తెలుసండి. అంటే ఇప్పుడు మతేశ్వర్లో చదువుతాం కదా, 2 పిచ్చుకలు ఉన్నాయి, తండ్రి సెలవు లేకుండా ఒక్క పిచ్చుకాని కింద పడగలదా? పడదండి. మరి ఆ వేటగాని సామర్థ్యం పడిందంటే మనం ఏమనుకుంటాం, అరే పరిగెత్తుతున్న కొంగలను కూడా కొడతారు, వీడంత టాలెంట్ అంట. అది వాడి టాలెంట్ కాదు, అది దేవుని టాలెంట్. అదే ప్రసంగి గ్రంథంలో కూడా చెప్తాడు, వడి కలిగిన వారు పరుగులో గెలవరు, జ్ఞానం కలిగిన వానికి తిండి దొరకదు. మరి ప్రసంగి గ్రంథంలో ఆ మాట ఎందుకు అంటున్నాడు? నేను వీరుణ్ణి, నేను యుద్ధంలో గెలుస్తా. గెలిచి గెలవగలడా? గొల్యాతు వీరుడు కాదు, వీరుడే. మరి గొల్యాతు యుద్ధానికి పోయిన దావీదు సంగతి ఏంటి? కర్ర చేత పట్టుకుని గొర్రె వెంబడి తిరిగేవాడు. యుద్ధానికి యుద్ధ వస్త్రాలు ఉన్నాయి, దాన్ని మోయలేకనైనా ఇదేందో ఇబ్బందిగా ఉంది, తీసేయడం, నాకు ఈ రాయి ఈ కర్రీ చాలని పోయాడట. అక్కడ యుద్ధ ఆయుధాలు పనికొచ్చినాయా? జయాపజయం ఇచ్చేది ఎవరి స్వాధీనంలో ఉందంటే దేవుని ఆధీనంలో ఉంది. ఒకవేళ గొల్యెత్తును చూస్తే ఆజానుబాగుడు అంట, ఆయన వేసుకున్న యుద్ధ వస్త్రాన్ని తూకంలో పెట్టి ఏదో ఒక ఇన్ని కేజీలు అంటే ఎక్కువ బరువు కలిగినటువంటి ఆయుధాలు ఉన్నట్టు చెప్పొస్తారు. అతని ఈటిని మోయడానికి ఒక మనిషి ఉంటాడంట. ఎంత బరువు ఉంటే ఒక మనిషి మోయగలిగినటువంటి బరువు ఈటే. కానీ ఏమీ లేదు దావీదు చేతుకు. ఆయన తేలిగ్గా ఒక్క చిన్న రాయితో కొట్టేశాడు. అంటే ఇక్కడ ప్రసంగి గ్రంథంలో అన్నట్టే ఉంది కదా, వడి కలిగిన వారు పరుగులో గెలవరు, యుద్ధ వీరులు లేక బలాఢ్యులు యుద్ధంలో గెలవరు. అంటే ఒక బలహీనుడు గెలుస్తున్నాడు అంటే దానికి కారణం ఎవరు? దేవుని శక్తి. బలవంతుని యొక్క బలహీనతన బలవంతుడు ఓడిపోతున్నాడంటే ఆ బలవంతుని యొక్క బలహీనత కారణమా లేక దేవుడే కారణమా? దేవుడే కారణం. కానీ మనం అలా ఆలోచిస్తాం. ఇప్పుడు ఎలక్షన్ టైం కాదు, నేను ఎట్లయినా తెలుగుదేశానికి వేస్తా, నాకు ఎన్నో చేశాడని పోతాం. కౌంట్ చేస్తే అక్కడ 100 మందిలో 90 మంది తెలుగుదేశంలో ఉన్న 40 మంది 30 మంది ఓటేసి ఉంటారు. మరి మిగిలిన అభిమానులు ఏమైపోయారు? అంటే ఎందుకంటున్నానంటే అది దేవుని చిత్తం లేకుండా భూమి మీద ఏది సంభవించదు. దానియేలు గ్రంథంలో చెప్తాడు, మానవుల రాజ్యం పైన దేవుడు అధికారి ఉంది, ఎవరికి అధికారాన్ని ఇవ్వదలిచాడో వాళ్ళకే ఇస్తాడు. 3 అంటే ఎలక్షన్ కి తిరిగి అన్ని రోజులు బిర్యానీ పెట్టి మందు పోసి డబ్బులు ఇచ్చినా వాడు గెలవడు. చూసేదానికి ఫలానా ఆయన బాగా డబ్బులు పెట్టి పంచుతున్నాడు, ఆయనే గెలుస్తాడు, డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి జనాలు అక్కడే కనబడతారు. చివరికి కౌంటింగ్ పోతే ఏమవుద్ది? ఓటేసేది నేను కాదు, దేవుడిచ్చిన ఆత్మ అక్కడికి వెళ్ళినాక ట్విస్ట్ చేసింది, మార్పు చెందిద్ది. కొంతమంది బహిరంగం కూడా చెప్తారు, ఈ నుండి పోయినప్పుడు ఫ్యాన్కి వేయాలని పోయినా అక్కడ పోయేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒక దానికి వేద్దాం. మరి అలా కారుబాటు చేసింది ఎవరు? దేవుడే. ఇదంతా నమ్మసక్యంగా కనబడదు లోకములు, ఇది వెరితనంగానే ఉంటుంది లోకస్తులకి, ఇదేంద్ర విచిత్రంగా ఉంది. కానీ ఆత్మ సంబంధమైన వాడు దైవికమైన కార్యాలను ఆలోచిస్తారు. కానీ భూ సంబంధమైన వానికి మన కష్టపడుతున్న మన బలం మన సామర్థ్యమే కానీ దేవుడు కాదంట. మరి గొల్యాతుని ఆలోచించు, గొల్యాతు బలఢ్యుడు కాడా? ఇశ్రాయేలీల సైనికులే వణికిపోతున్నారంట వాడి స్వరానికి. ఆయన రూపాన్ని చూసి, ఆయన పెడుతున్న కేకను చూసి భయంకరంతులయ్యారంట. కానీ అలాంటి భయంకరమైనటువంటి ఒక రూపాన్ని గొర్రెలు వెంబడి తిరుగుతున్నటువంటి దావీదు చంపడం ఏంటి? మరి దావీదు చంపాడంటే
ఆయన దావీదు నమ్మకం ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. అక్కడే చెప్తాడుగా, ఒకప్పుడు గొర్రెలు కాసుకున్నప్పుడు ఒక సింహం వచ్చింది, దాని నోటి నుండి గొర్రె పిల్లలు తప్పించాను, ఎలుగుబంటి వచ్చింది, దాని నోటి నుండి తప్పించాడు దేవుడు నన్ను. అంటే అలా దుష్టమృగాల చేతుల్లో నుండి తప్పించిన దేవుడు సున్నతి లేని ఈ ఫిలిస్తీన్ చేతుల్లో నుండి నన్ను తప్పించడా? అక్కడ ఉన్న వాళ్ళు దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు అని ఉంటారు, వీడెవరు పిచ్చి వాగుతున్నాడు, చూసేదానికి ఏమో దాని లేడు అంటే ఈ ఇశ్రాయేల్ సైన్యమే భయపడుతూ ఉంటే వీడేం మాట్లాడేది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఈ రోజు కాకలకి ఎర్ర అయిపోతాడు. అలాంటి చెప్పుకునే వాళ్ళు కూడా ఉండుంటారు అక్కడ. ఎవరో ఎందుకు వాళ్ళు తోబుట్టువులన్నా, రే వచ్చినావా, వచ్చిన పని చూసుకుని సైలెంట్ గా వెళ్ళిపో, ఇది నీకు అవసరం లేదన్నా. అయినా ఆయన అట ఒప్పుకోలే దావీదు. సరేలే అన్న వెళ్ళొస్తానని అటుపోయి మరలా వేరే సందులో వచ్చాడు. అంటే జయాపజయాలు దేవుని చేతిలోనే ఉంటాయి. మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తేనే మాట్లాడతాం. అది దేవుడు కావచ్చు, లేకపోతే అపవాది కూడా కావచ్చు. ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నామంటే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బూతులు సరస్వతులు విసర్జించమని దేవుడు అన్నాడు. నేను బూతులు మాట్లాడుతున్నా, అది నాకు దేవుడు ఇవ్వనా? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి అపవాది వాడుకుంటున్నాడు. ఒక మనిషిని ఇద్దరులో ఎవరైనా ఒకరు వాడుకోవచ్చు. ఒకటి సాతాను వాడుకోవచ్చు, లేదా దేవుడు వాడుకోవచ్చు. కయ్యను హేబెలు ఉన్నారు, ఆ ఇద్దరిని ఒకరే వాడుకున్నారా? దుష్టుని సంబంధి కయ్యను దుష్టుడు వాడుకున్నాడు, దేవుని సంబంధి హేబెలు వాడుకున్నాడు. కాబట్టి ఏది జరిగినా వీళ్ళిద్దరి వల్ల ఇది. నీతికి సంబంధించిన ప్రతి కార్యాన్ని దేవుడు ప్రోత్సహిస్తాడు, దుర్మార్గానికి సంబంధించిన కార్యాన్ని అపవాదికి వదిలిపెట్టి నువ్వు ఏం చేస్తావు, వీడిని చేసుకొని వదిలిపెడతావు. అది విత్తువాని ఉపమానం, విత్తువాని గురించిన ఉపమాన భావం కూడా అదే కదా. ఫలించిన విత్తనాన్ని ఆ పక్షి ఎత్తిపోతుందంటే ఆ పక్షికి అనుమతిస్తేనే కదా ఎత్తిపోతుంది. ఇప్పుడు సాతాను వచ్చి మనం వింటున్న వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడంటే ఆ వాక్యాన్ని ఎత్తుకుపోమని అధికారం ఇచ్చేది దేవుడే. మరి దేవుడు లేకుండా ఎవరైనా వచ్చి ఎత్తుకెళ్ళగలరా అంటే ఎత్తుకెళ్ళలేరు. అప్పుడు దేవుని అనుమతితోనే అపవాది కూడా చేసి పని చేస్తున్నాడు. దుర్మార్గులకి అపవాది నాయకుడు అంతే. ఇప్పుడు అపవాదికి సంబంధాలు ఉన్నారా? దేవుని పనిని పాడు చేసి ఎవడైనా, అది నువ్వైనా నేనైనా ఎవరైనా కూడా అపవాది సంబంధులమే. అంటే దేవుని సంకల్పాన్ని పాడు చేయడానికి ఒక సందర్భంలో పేతురు ఏమన్నాడు, ప్రభువా నువ్వు సావకూడదు అన్నాడు. రే అపవాది నా వెనక్కి పో అన్నాడు. అంటే దేవుని సంకల్పాన్ని పాడు చేయడమే కదా అది. నేను భూమి మీదకి వచ్చింది ఆ పాత్రలోని తాగడానికి, మరణించడానికి వస్తే మరణించకూడదు కవరా అష్టదరిద్రుడు అన్నట్టు అరే అపవాది నా వెనక్కి పొమ్మన్నాడు. అంటే దైవికమైనటువంటి దేవుని సంకల్పాన్ని పాడు చేయడానికి సాతాను అంటే కొమ్ముడు పెట్టుకురావడమో లేకపోతే చూడడానికి ఒక భయంకరమైన రూపమో కాదు, అది ఒక దుష్టాత్మ. ఆ దుష్టాత్మ ఎవరిలోకి ప్రవేశిస్తుందో వాళ్ళు ఆ దుష్టునికి దూతలుగా ఉంటారు, అంబాసిడర్స్. ఇప్పుడు యేసుక్రీస్తు బల్ల కార్యక్రమం లాంటి పస్కా పండుగలో కూడా ఏం చేశారు, నేను ఈ రొట్టె ముక్కుడు ముంచి ఎవరికి ఇస్తాను వాడే నన్ను అప్పగిస్తాడంటే నేనా అన్నాడు. దొంగ కూడా నేనా అన్నాడు. అవును నువ్వు అన్నట్టే అన్నాడు. కానీ అక్కడ వాళ్ళు గ్రహించుంటే అక్కడ ఇస్రాయేలు సోదరులు బాగా చితకదండి, అప్పుడు దేవుని సంకల్పాన్ని పాడు చేసి ఉంటారు. నేనన్నప్పుడు కాదు అన్నాడు. అదే సందర్భంలో ఇస్కరియోతు యూదాకు సమయం వచ్చినప్పుడు నేనా ప్రభు అంటే అవును నువ్వు అన్నట్టే అన్నాడు. అప్పుడు నువ్వు అన్నట్టు అన్నదాన్ని ఎవరు గ్రహించాల. ఒకవేళ గ్రహించుంటే ఆ 11 మంది చేరి దేవుని సంకల్పాన్ని పాడు చేసి ఉంటారుగా. ఈయన పోయి అభివృద్ధిలా ఈయన పోయి వచ్చేదిలా అంటే భూమి మీదకి వచ్చిన ఉద్దేశం సావడానికే కదా. అందుకని దేవుని ఉద్దేశాన్ని చెడకుండానట్లు పాడు చేయకున్నట్లు వాళ్ళు గ్రహించలేదన్న. అప్పుడు అది దేవుని సంకల్పంగా ఉన్నా కూడా ఇస్కరియోతు యూదా చేసింది దేవుని సంకల్పమే కదా. మరి ప్రవచనాలు ఉన్నాయి కదా, నీతో ఉన్నవాడే నిన్ను అప్పగిస్తాడు, నీతో భోజనం చేసిన వాడే నీ మీదకి మడిపినెత్తాడు. అది ప్రవచనం కాదు, అది ఏ దౌర్భాగ్యుడు చేస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవడు అట్టి మనసు కలిగి ఉంటే వాడికి అప్పగిస్తాడు దేవుడు.
లేకపోతే ప్రవచనాల్లో కూడా ఇస్కరియోతు యోధ అని ఉందా? లేదు కదా. వారిలో దుష్టుడు ఎవడుంటే ఆ దుష్టుని దేవుడు వాడుకుంటున్నాడు. అప్పుడు ఇస్కరియోతు యోధానికి మిగిలిన శిష్యులు అడిగారు, మరి నిన్ను అప్పగించిన వారి పరిస్థితి ఏంటంటే వాడు పుట్టకుండా ఉంటే మేలు అని అన్నారు. మనం ఇప్పుడే తీర్పు తెచ్చుకుంటూ వదిలిపెడదాం. వాడు పుట్టకుండా ఉంటే వానికి మేలు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పుడిసే శ్రమేనే కదా. అంటే దేవుని సంకల్పాన్ని చేశాడు కాబట్టి అది శిక్ష ఉండదా? దేవుని సంకల్పం అయినా సరే, సంకల్పం కాకపోయినా సరే, కీడు కీడే, మేలు మేలే. కాబట్టి దేవుడు ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారన్నా అది దేవుడు అనుగ్రహించు దయగానే ఉంటాయి, కృపగానే ఉంటాయి. ఒకవేళ వాళ్ళు చేసి ఏ పని అయినా ఒక ఆయన భలే డింకరయ్యా, ఒక ఆయన విభిచారయ్యా, ఒక ఆయన ఆయన మాట్లాడే అబద్ధం ఎవడు మాట్లాడ్డాయా, ఇవన్నీ కూడా అనుమతిస్తున్నది ఎవరు? దేవుడు అనుమతిస్తాడు. ఎవరికి అనుమతిస్తాడంటే ఆ స్వభావం కలిగి ఉన్న వాడిని దానికి అప్పగిస్తాడు. 2 దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 12లో అబద్ధమును నమ్మడానికి దేవుడే అబద్ధికులను గెంటేస్తాడు. చదువుతాం దాన్ని. 2 దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 12లో సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వారు అందరినీ అబద్ధమును నమ్మునట్లు దేవుడే మోసం చేసే శక్తిని పంపుతాడు. అయ్యా నువ్వే కదా మమ్మల్ని అబద్ధం నమ్మడానికి మోసం చేసే శక్తిని పంపావు, మరి నాకెందుకు శిక్ష అని అడగొచ్చా? వాళ్ళు కోరుకుంది అబద్ధం కాబట్టి అబద్ధంలోనే పడ్డని అబద్ధానికి అప్పగించాడు దేవుడు. అంటే ఎందుకు వీటన్నిటిని చెప్తున్నానంటే, ఇప్పుడు యెహోవా ఎవడు అని ఫరో మాట్లాడుతున్నాడంటే అది దేవుని అనుమతితో కూడా మాట్లాడవచ్చు అని అంటున్నా. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. సార్ ఇంకా ముందు నుంచి చదవమంటారా? సార్ ఇప్పుడు అబద్ధమును నమ్మేటట్లు అబద్ధానికి ఎవరిని దేవుడు అప్పగిస్తాడంటే సత్యాన్ని నమ్మనోడు అబద్ధాన్ని కదా నమ్ముతాడు. అలాగైతే నువ్వు అబద్ధమే నమ్ముకురా బాబు అని అబద్ధానికి అప్పగిస్తాడు. అంటే అబద్ధాన్ని నమ్ముతున్నటువంటి వారికి అక్కడ శిక్ష లేదా? శిక్షావిధి పొందునట్లు అనే ఒక మాట ఉంది. దేవుడే అప్పగించాడంటే ఎందుకు? మీరు ఆ విషయాల్లో అక్కర కలిగి ఉన్నారు కాబట్టి మీరు అటే వెళ్ళిపోండి. మీరు సత్యాన్ని నమ్మడం లేదు, అబద్ధాన్ని నమ్ముతున్నారు కాబట్టి మీరు అబద్ధాన్ని నమ్ముకోండి అని అబద్ధానికి అప్పగించాడు. మరి ఈ దినాల్లో చాలా మంది అబద్ధ బాధకులు ఉండడానికి గల కారణం ఏమిటి? ఇలా నమ్మనటువంటి వారిని అందరినీ అబద్ధం నమ్మినట్లు మోసం చేసే శక్తిని పంపితే దినానికి అక్కడ పెరిగిపోతూ ఉన్నారు సంఖ్య. ఇప్పుడు పట్టణాల్లో ఈ చెత్త వేసేదానికి ఒక ప్రాంతం ఉంటాయి. అది ఎక్కడ ఉన్న చెత్తంలో ఒకే చోట తీసుకొచ్చేస్తారు, కొండలాగా పెరిగిపోతా ఉంది. అట్లా అబద్ధాన్ని నమ్ముతున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే అబద్ధానికి అప్పగిస్తాడు. మరి వారికి ఒక నాయకుడు రావద్దు బ్రదర్ అయితే అప్పుడు వారికి ఒక నాయకుడు కావాలంటే వాడిని అబద్ధ బోధకుడు అంటున్నావు. వాడు కూడా అబద్ధం మందు బాగా ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు నాయకుడుగా ఉండు అబద్ధానికి, నీకు కొంతమంది సందీప్ గారికి డౌట్ వచ్చిందండి. అడగండి సార్. చెప్పేసారు ఆల్రెడీ డౌట్. అదే అండి, అంటే వీళ్ళు ఆల్రెడీ ఈ అబద్ధం ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఆ విధంగా నడిపిస్తున్నారు కదా, అంతేనా? అంటే అబద్ధమును నమ్మినట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అంటే వీరు దుర్నీతి అభిలాష కలవారు కాబట్టి దేవుడు వీరిని అట్లా నడిపిస్తున్నాడు కదా అని అంటున్నాను. ఇప్పుడు ఎవరు దేని మీద ఉంటే దానికి అప్పగిస్తాడు దేవుడు. ఇప్పుడు ఉదాహరణకి భూ సంబంధం కూడా ఆలోచించు. నా కొడుకు వచ్చి ఫలానా ఈ మనం ఎస్సీగా ఉండి కూడా ఒక ఎస్టీ అమ్మాయిని చేసుకుంటే ఎవరైనా ఒప్పుకుంటామా? ఒకవేళ బీసీలో చేసుకుంటే ఒప్పుకుంటాం, కానీ మనకంటే తక్కువ క్యాస్ట్ అయితే చేసుకోగా వాడు గట్టిగా పట్టుబడితే ఏం చేస్తాం? నా కొడక నువ్వు ఇంకా జోడి పోరాని కూడా తరిమేయచ్చు. అంత మాత్రాన తండ్రి ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు ఆ కార్యాన్ని లేక బాధాపూర్వకంగా చేస్తున్నాడా? చేసి అప్పగించాడా దానికి? ఇప్పుడు ఏదో రేపు పరీక్ష ఉంది,
ఇంతకుముందు 10th లో ఫెయిల్ అయ్యాడు, ఇంకో 10 రోజుల్లో తిరిగి పరీక్ష ఉంది, మంచి సినిమా రిలీజ్ అయింది, నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు నేను పోవాలంటాడు. రే పరీక్ష ఉంది నా కొడుకు నువ్వు చదువుకోవాలంటాడు. గట్టిగా పట్టుబట్టి తినకుండా 2 పూటలు ఉంటే ఏం చేస్తాం? 3వ పూట డబ్బులు ఇచ్చి పంపం. అంటే తండ్రి ఇష్టపడే పంపుతున్నాడా, కష్టంతో పంపుతున్నాడా? వాడి జీవితం నాశనం అయిపోతుంది, మరి ఇట్టే వదిలితే తినకుండా ఏడదొస్తాడని ఇంకా ఇచ్చి పంపాల్సిందే. అలా ఇచ్చి పంపుతూ ఉన్నా కూడా తండ్రికి బాధ ఉంటుందా మనసులో? ఉంటదండి, బాధ ఉంటది. ఇది మాత్రం బాగా అర్థమైంది. చాలా బాధ సరే, ఉంటది. అంటే వారిని అబద్ధానికి అప్పగించేటప్పుడు కూడా పరలోక తండ్రికి బాధ ఉంటుందా? ఉంటది. ఉంటది. ఏ ఒక్కడు కూడా పాపిగా భక్తిహీనునిగా చావాలని దేవుడు కోరుకోడుగా. అందరూ నీతిమంతులుగా ఉండాలని కదా ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒకడు గట్టిగా పట్టుబట్టి నేను నీతిమంతుని కాను, నేను పాపిగానే ఉంటానంటే నువ్వు పాపిగానే ఉంటాడు ధైర్యంగా వదిలిపెడతాడా? వదిలిపెట్టిన బాధ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ తండ్రి సంగతి ఆలోచించు. ఇప్పటికే 2 పూటలు భోజనం చేయలేదండి, వాడు కర్మ, వాడు ఎట్లయినా సస్తాడో బతుకుతాడో ఎట్ట రాస్తాడో పరీక్ష ఇచ్చేయండి పోని. వాడు 100 అడిగితే మనం 150 ఇచ్చి పంపుతాం. సరే మరొకుండా విశ్రాంతిలో ఏదైనా తీసేనా తింటారా సాగుపోతావు. మరి అంటే వాడిని చెడగొట్టాలని పంపామా, లేకపోతే వాడు పట్టిన పట్టును బట్టి వాడిని కాదని లేక వాడిని పోగొట్టుకోలేక ఇచ్చామా? కాదనలేక పోగొట్టుకోలేక ఇచ్చాం. మరి అలా ఇచ్చినప్పుడు ఆ తండ్రికి సంతోషం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు పక్క వ్యక్తి వచ్చి అడుగుతాడు, ఏందిరా రేపు మీ కొడుకు పరీక్ష అయితే సినిమాకి పంపిస్తున్నా, నీలాంటి దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడు అంటాడు. దానికి ఏం చెప్పాలా? ఒరే నా పరిస్థితి ఈ 2 పక్కలు ఇటు వాయించి చంపుకుంటున్నారు, అడు చూస్తే నా కొడుకు సస్తానంటాడు తినంటాడు, నువ్వు చూస్తే ఏమో నా కొడుకు నేను తిడుతున్నట్టు మాట్లాడుతున్నావని అనరా? ఇప్పుడు ఎట్ట చెప్పాలి? అంటే దేవుడు కూడా అదే రీతిలో నడిపిస్తున్నాడు. ఆయన ఎంతో మందికి తన దాసులు పంపి సత్యాన్ని చెప్తూ ఉన్నా కూడా వీళ్ళు సత్యాన్ని అంగీకరిస్తున్నారు, గట్టిగా పట్టుకున్నారు. మరి సంఘానికి వస్తే గమ్మనుండరు. అవును కానీ ఆ పాస్టర్ భలే చెప్తాడంటే, ఈ పాస్టర్ అంత చెప్తే నిద్ర వస్తుందంట. మరి ఈ పాస్టర్ చెప్తే నిద్ర వచ్చేది ఏంటి, ఆ పాస్టర్ చెప్తే బాగా ఉత్సాహం ఉండేది ఏంటి? వాళ్ళందరూ కూడా నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు కాబట్టి ఇక్కడ ఉంటే అందరినీ నశింపజేస్తారని వాళ్ళని పక్కకు దోశాడు దేవుడు. అంటే మనం అనుకుంటాం అయ్యో వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోతే ఏ బాధ లేదు. జగడగొండి వాడిని మన దగ్గర నుండి వెళ్ళి కొడితే మన సంతోషంగా ఉండొచ్చు, ఏ ఇబ్బందులు ఉండదని సామెతల గ్రంథంలో ఉంది. వాడి వలన ఇబ్బందులే. కాబట్టి ఈ భక్తిహీనులు మన మధ్య, పరిశుద్ధుల మధ్య లేక నీతిమంతుల మధ్య, దేవుడి పిల్లల మధ్య ఉంటే ఉన్నవారిని కూడా చెడగొడతారని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి మొత్తం సిద్ధపరిచి, నైనా ఫలానా స్థలములు నువ్వు కోరుకున్నట్టు అన్ని ఉంది, నువ్వు అక్కడికి చేరి సంతోషంగా ఉండవు అంతే, ఈజీ. అంటే సంఘంలో నుండి దుష్ట స్వభావం కలిగినటువంటి మనుషులు దేవుడు ఎందుకు వెళ్ళగొడతాడు? ఇప్పుడు ఏదైనా వనంలో ఆదామవ్వలు ఉన్నారు, వాళ్ళని వెళ్ళగొట్టడానికి గల కారణం ఏమిటి? వారి ప్రవర్తన. వాళ్ళు అతిక్రమకారులు, చెప్పిన మాటకు లోబడే రకాలు కాదు. ఒకవేళ ఏదైనా వనంలోనే పెట్టుంటే అతని సంతానాన్ని కూడా మేము కూడా ఎట్టి తిని ఎట్టున్నాం, నువ్వు కూడా అటు తినరు అని ఉంటారు. కాబట్టి మరో వ్యక్తి చెడకుండా ఉన్నట్లు దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళు తీసేస్తారు. దాన్ని వైద్యపరంగా కూడా ఈ దినాలు అలాగే ఉపయోగిస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒక షుగర్ పేషెంట్ కి ఏదో కాలు వచ్చి కొంచెం దెబ్బ తగిలి రోజు కొంచెం తింటూ ఉంటే ఏం చేస్తాం? తీసేస్తున్నారు. వెంటనే తీసేస్తామా? వెంటనే తీయంగా వరకు వైద్యం చేస్తాం. సార్ ఇది దినదినానికి పోతా ఉంది, ఇది ఇట్లేక వదిలితే శరీరం అంతా అల్లుకుంటుంది కాబట్టి ఆ పార్ట్ వరకు తీసేద్దాం. అంటే మిగిలిన పార్ట్ చెడకున్నట్లు ఏం చేయాలంటే పాడైన దాన్ని తీసేయాలి. మరి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా అదే సూత్రమే తెలుసా? పగిలిపోయిన టమాటాలు కుళ్ళిపోయి ఉంటే అందులో పెడితే ఉన్నదాన్ని కూడా కుళ్ళగొడుతుంది, చెడగొడుతుంది. కాబట్టి చెడిపోయిన దాన్ని బయట పారేస్తాం. మరి వ్యవసాయంలో కూడా అదే సిద్ధాంతం ఉంది.
ఒక తోట వేసాం, మిరప తోట వేసాం. అందులో ఒక చెట్టుకు రోగం వచ్చింది, ఏదో తెగులు వచ్చింది. మా రైతు పీకేయాలని ఆశపడ్డు, వెంటనే పీకేస్తాడా? ఎంతమందికి వచ్చి వ్యవసాయం వాళ్ళు? రామకృష్ణ గారు చేస్తారు వ్యవసాయం. రామకృష్ణ గారు చేస్తారండి. ఇప్పుడు ఒక మిరప తోట వేసాము, అందులో ఒక చెట్టుకి రోగం వచ్చింది. అరే ఇది రోగం వచ్చిందని వెంటనే పీకేస్తామా? లేదు, మందు ఎదువేయాల. వీలు పడినంత వరకు 10 మందిని అడుగుతాం, ఈ విధంగా ఉందనా, దాని స్వభావం, దాని లక్షణం, ఆకులు నల్లగా మాడిపోతుంది, ఏదో పైన పూర్తి కనబడుతుంది, దాని మీద చిన్న చిన్న పురుగు కనబడుతుంది అంటే ఒక ఆయన ఒక వైద్యం చెప్తాడు, అది పని చేయలే. ఇంకొక ఆయన చెప్తాడు, అది పని చేయలే. ఇట్లా 10-20 మంది దగ్గర అడిగి వైద్యం చేయించాడు, దానికి మందు కొట్టాడు. ఆయన చెప్పిన మాట ఇలా చివరికి నిర్ణయం ఏమి? పీకేయడు. పీకకపోతే ఏమైంది రామకృష్ణ సార్? అవునండి. దాన్ని పీకపోతే ఏమవుద్ది? ఇంకో దానికి తోటనే సరిపోతుంది, అంటుకుంటుంది, మొత్తం తోటనే ఫ్లాష్ అయిపోద్ది. అటు ఈ దుర్మార్గుల్ని అబద్ధంగా నమ్మనట్లు ఎందుకు పంపుతున్నాడంటే, వాళ్ళు ఉంటే ఉన్నవాళ్ళు కూడా చెడిపోతారు. ఏది మీ సంఘంలో స్త్రీలు పాటలు పాడకూడదంట, ఆ సంఘంలో చూడు మొత్తం స్త్రీలేనంట. అలాంటి స్త్రీని ఉంచుకోకూడదు, అలాంటి స్త్రీని వెలగొట్టేయాలి వెంటనే. మరి దేవుని రూల్ అదే. ఎక్కడ చెప్పబడుతుందంటే, ఇస్మాయేలు ఈశాకు ఇస్మాయేల్ మధ్య జరిగిన ఒక సంభవంలో ఇస్మాయేల్ దుర్మార్గుడు కాబట్టి వాగ్దాన పుత్రుడైనటువంటి ఈశాకు అతనితో కలవకూడదని వేరుపరుస్తాడు దేవుడు. అవును. మరి మనం ఏం చేస్తున్నాం? మంచిగా డబ్బులు ఇచ్చి ఆమెకి పాటలు ఇస్తేనే ఆమె వస్తుంది సంఘానికి. ఒకవేళ డబ్బులు పాట ఇవ్వకపోతే డబ్బులు ఇయ్యదు, డబ్బులు పోతే పోద్ది. ఉన్న ఇంకొక నలుగురు ఆమె స్వభావం కలిగినట్టు కొందరు ఉంటారు, ఉత్సాహం, మా టాలెంట్ ఏదో చూపించాలి 10 మంది దగ్గర నిలబడి. నువ్వు భలే పాడినావు, శైలజలాగా పాడినావు, నువ్వు జానకిలాగా పాడినావు, దానికోసం పాడాలని ఆతృత కలిగి ఉంటారు. అంటే మనం దేనినైనా ఖండించాలి, అది ఖండించడం కూడా కఠినంగా కాదు, ప్రేమతోనే హెచ్చరిక చెయ్యాలి. పాము సావకూడదు, కర్ర ఇరగకూడదు, ఎట్ట చేస్తారో చెయ్యండి. కర్ర ఇరగకూడదు, పాము సావకూడదు. అవును, అంతే. ఒకవేళ కర్ర ఇరిగిన బాధే, పాము వచ్చిన బాధే. కాబట్టి ఆనందపడదు. లేఖనాలు ఎలా అంటుందంట, ఆడవాళ్ళు మా పాట పాడకూడదు, మరి ప్రార్థన చేయకూడదు అని కఠినంగా వ్యవహరించకూడదు. వారికి లేఖనంతోనే బుద్ధి చెప్పాలి. మనుషుల మాటల కంటే లేఖనంలో శక్తి ఉంది. ఒక వ్యక్తిని సరైన మార్గంలో నడిపించడానికి అది శక్తి కలిగినటువంటి దేవుని మాటలు కాబట్టి దేవుని మాటలతోనే ప్రేమతోనూ సాక్షితో చెప్పాలి. మాట్లాడుతున్న ఈ మాటలు దేవుని ద్వారా అనుమతి పొందిన మాటలేనా, లేక తనంతట తానే గర్వం కలిగిన వాడే మాట్లాడుతున్నాడా? ఇప్పటిదాకా అదే చెప్పా. దేవుని అనుమతి లేకుండా ఒక పిచ్చుకైనా రాలుతుందా? వడిగల వారు పరుగులో జయం పొందగలరా? పొందలేరు. మరి అలాగైతే వీటన్నిటికీ ప్రధాన సూత్రధారి ఎవరు? భూమి మీద జరుగుతున్న, పరలోకంలో జరుగుతున్న ప్రతి కార్యానికి సూత్రధారి ఎవరు? దేవుడే. అది మేలైనా సరే, కీడైనా సరే దేవుడే కారణం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, నేను వెలుగును చీకటిని, మేలును కీడును కలుగు చేసిన వాడు నేనే కాదా అని. అంటే దేవుడు కీడును కూడా కలుగు చేశాడా? యెషయా గ్రంథంలో తెలుసా? దేవుడు మేలే చేస్తాడు కానీ సునీత సందర్భం అమ్మాయి మన దేవుని వల్ల మేలు మాత్రమే అనుభవించదగనా? అంటే దేవుని వల్ల మేలు ఉంది, కీడు ఉందా?
ఉందండి, రెండు ఉన్నాయి. కీడు అనేది రెండు రకాలుగా ఉపయోగిస్తాడు. నీతి మంతునికి మేలు కలుగునట్లు కూడా కీడు కలగవచ్చు. మరి అతను 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 గొప్పతనాన్ని స్థిరపరచడానికి కూడా కీడు రావచ్చు. ఎస్, ఇప్పుడు యోబు యొక్క గొప్పతనం ఆ స్థితి రాకపోతే తెలిసేదే మనకి. తెలియదు. అప్పుడు ఆయనకి అది కీడుగా ఉన్నా కూడా అతన్ని గొప్ప అంటే అతన్ని హెచ్చించడానికి చేసిన కార్యమే కదా. అవునండి. ఇప్పుడు బంగారాల సంగతి కూడా అంతే. ఇప్పుడు బంగారాన్ని పుటమిలో నవేసేది పుటమియా? పుట్టమేనండి. మరి పుటమిలు వేసినప్పుడు దానికి ఎంత బాధగా ఉంటుందో. అది ఎంత అంటే యోగు కూడా చెప్తాడు, శోధించబడిన మీదట నేను శుద్ధ సువర్ణం అవుతానని. ఎస్. అంటే శోధన లేకపోతే మనం శుద్ధ సువర్ణం కాలేముగా. అప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, వీటేంది క్రైస్తవుడు అంటాడు, ఎప్పుడు చూసినా ప్రార్థన అంటాడు, ఎప్పుడు చూసినా దాన ధర్మాలు చేస్తాడు, ఈ దౌర్భాగ్యుడికి ఎందుకు ఈ స్థితి వచ్చిందంట. ఎందుకు వచ్చింది ఆ స్థితి? ఆయన గొప్పతనాన్ని సాటింపు వేయడానికి ఆ స్థితి వచ్చింది. మరి ఇప్పుడున్న గొప్పతనానికి మించిన గొప్పతనం వచ్చిందా యోగుకి తర్వాత వైభవం? వచ్చిందండి. అన్ని రెండే పెళ్ళం తప్పితే. మరి అన్ని రెండు అనేసరికి పెళ్ళం కూడా ఇద్దరు బ్రదర్ అన్నాడు ఒకడు. అందుకని మీరు అడగకూడదని అన్ని రెండంతలు అయిందన్న. కాబట్టి దేవుడు చేస్తున్న కార్యాన్ని మనం గుర్తించలేము. కానీ ఏం జరిగినా అది మనుషుల మేలు కొరకే దేవుడు చేస్తాడు. కానీ అది నీతిమంతునికి మేలుగా ఉంటాయి, కానీ అది దుర్మార్గులకు కీడుగా ఉండొచ్చు. దుర్మార్గులకి కీడు మేలుగా కనబడచ్చు. అర్థమైందా? నీతిమంతులకి కీడు కూడా మేలుగానే కనబడతాయి. నీతిమంతులకి కీడు కూడా ఎలా కనబడతాయి? మేలుగా కనబడతాయి. కానీ దుర్మార్గులకి మేలు కూడా ఎలాగే కనబడతాయి, కీడుగానే కనబడతాయి. ఆపోజిటే. అంటే కీడును కూడా మేలు అనుకునేది నీతిమంతులు, దుర్మార్గులు మేలును కూడా కీడే అనుకుంటారు. అదే తేడా, ఇంకేమి. అంటే ఇప్పుడు ఇక్కడ ఫరో చెప్పిన మాటకి అలా పలుకుతూ ఉంటే అతనికి దేవుడు ఏ శిక్ష విధించబోతున్నాడు? మరి ఆయనే స్వయంగా మాట్లాడా, లేకపోతే దేవుని అనుమతితోనే మాట్లాడాడా? దేవుని అనుమతితోనే. దేవుని అనుమతితోనే మాట్లాడాడు. కానీ వాడు అలాంటి వాడే, దానికి అప్పగించాడు. ఇంకా ఏమేమి మాట్లాడరా, నువ్వు బూతులు తిడతావా, తిట్టంటే తిట్టడా వాడు? ఎదుటోడు తిడతాడా తిట్టడా? మరి అలా తిట్టించడానికి కారణం ఎవరు? మనమే కదా. నువ్వు ఏమైనా తిట్టు, నేనేమనుకోనంటే వాడు 2 మాటలు మాట్లాడినాడు, 16 మాటలు మాట్లాడతాడు. మరి ఆ 16 మాటలు మాట్లాడడానికి కారణం మనమే కదా. ఇంకా ఏదైనా ఒక్క మాట ఎక్కువ అంటే మూతి పళ్ళు రాలుతాయని చెప్పు, మాట్లాడతాడా? అలా మాట్లాడడానికి మనమే అధికారాన్ని ఇచ్చాం. మరి దేవుడు కూడా అలాంటి అధికారాన్ని ఆ ఫరోకి ఇచ్చాడు. ఎందుకంటే వాడు అలాంటి వాడు కాబట్టి దానికి అప్పగించాడు. ఒక 7 నిమిషాలు ఉంది, 1లోని పోయినట్టున్నాం. సరే, నిర్గమకాండం 7వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం 7:4. కానీ దేవుడు అనేశాడు, మోసే, ఫరో అయితే మీ మాట వినడు, వాడు వినాలనే ఆలోచన ఉన్నా నేను వినకుండానట్లు చేస్తా. ఎందుకంటే అక్కడ నేను కొన్ని కార్యాలు చేసి నా సత్తా ఏంటో నేను ప్రపంచానికి సాటింపు వేయాలని దేవుడు ముందుగానే ఫిక్స్ అయిపోయాడు. అక్కడ నిర్గమకాండం 7వ అధ్యాయం 4వ వచనం. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత సేనలను ఇశ్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పిస్తాను. నీ పంపడు, నేను అక్కడ కొన్ని కార్యాలు చేయాలా, నా సత్తా ఏంటో నా సత్తా ఏంటో నేను చూపించాలా. నేను ఇతని నా సేవకునిగా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నా. ఫరో నేను గొప్ప శక్తిమంతుడైన దేవుడని ప్రపంచానికి ఆయన సాటింపు ప్రకటన చేయాలంట. అంటే దేవుని గొప్పతనం ఎవరి ద్వారా ప్రపంచానికి తెలిసిందంటే ఫరో ద్వారానే తెలిసింది. ఎరికోలో ఉన్న రాహాబుకి ఎలా తెలిసింది? అవును, మీరు ఐగుప్తులో అటు చేశారంటే మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చి దాని మీద నడిచొచ్చారంటే, మరి ఐగుప్తు ఎక్కడ, ఎరికో ఎక్కడ?
ఆ తర్వాత ఆగిపోతే అక్కడ ఇదే పలుకు. ఎక్కడ ఇస్రాయేల్ పాలస్తీనా ఎక్కడ, ఇరాన్ ఇరాకులు ఎక్కడ? మరి ఇక్కడ మనకి వినపడటం లేదా? అటు దేవుని శక్తి ఏమిటో ప్రపంచానికి ఫరో ద్వారా పరిచయం చేశాడు. అంటే దేవుడు అంటే ఏంటో అనేది ఫరో చెప్పాడంట లోకానికి. అదే రోమపత్రికలో చూస్తాం. నా శక్తిని, నా ప్రభావమును ఫరో ద్వారా ప్రపంచానికి తెలియజేయబోతున్నాను. ఆ సందర్భం వచ్చినప్పుడు చదువుగా. సరే, అంటే ఆయన చేయబోయే కార్యాలు ఏంటి? ఐగుప్తులో 7వ అధ్యాయం 4వ వచనంలో ఐగుప్తు మీద గొప్ప తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు ఏమిటి? ఆ తీర్పే 10 తెగుళ్ళు. ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించేదను. ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇజ్రాయేల్ అయిన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించేదను. ఆయన పితృలతో చేసిన వాగ్దానం బట్టి ఎట్టైనా ఇశ్రాయేలు బయటికి తీసుకొస్తాడు. అది సమస్య కాదు. ఈయనే నిజమైన దేవుడు, ఇతని వంటి దేవుడు వేరే వాళ్ళు లేరని నిరూపించడానికి దేవుడు ఒక సాధనంగా ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోని ఎన్నుకున్నాడు. అప్పుడు ఈయనే దేవుడు అనడానికి ఐగుప్తులో కొన్ని కార్యాలు చేయబోతున్నాడు, కొన్ని సూచక్రియలు చేయబోతున్నాడు, మహత్కార్యాలు చేయబోతున్నాడు. ఆ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఏమై ఉందంటే 10 తెగుళ్ళు. నీళ్ళను రక్తంగా మార్చడం, దేశం మీద పేర్లు రప్పించడం, ఇలా చెప్పుకుంటూ చివరి తెగులైనటువంటి జ్యేష్ఠ సంహారం. ఆ జ్యేష్ఠ సంహారంతో వాళ్ళ పని అయిపోయి దండం పెడతారు. ఇంతసేపు పోకూడదన్న ఫరో రాజు దండం పెట్టిన ఆయన, మీరు ఎంత త్వరగా బయలుదేరితే అంత మంచిదంట. బంగారం లేకుండా మేము పోము. అరే రండి, ఆడుంది తీసుకురా, ఏడుంది తీసుకురా, అదో మీ చెవుల్లో ఉంది దాన్ని కూడా ఎట్టి, దాన్ని కూడా తీసి ఇచ్చేవాళ్ళంట. మరి అంటే అవన్నీ కూడా అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ఒక భాగం. మిక్కిలి ఆస్తితో నీ సంతానం ఆ దాసత్వంలో నుండి బయలుదేరుతుందన్న కార్యాన్ని అక్కడ నెరవేర్చబడుతుంది. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం. ఇది పెద్ద పాట ఉంది కాబట్టి ప్రభు చిత్తం అయితే ఇంకా సోమవారం రేపు గురువారం రేపు ఉంటాయి. దీన్ని రాసుకోండి, రెఫరెన్స్ రాసుకోండి. అక్కడ కీర్తనకారుడు కూడా ఆ ఇంట్లో జరిగినటువంటి ఆ తెగుళ్ళ గురించి క్లుప్తంగా ఒక 5 తెగుళ్ళు చెప్పాడు. నేను చదువుకుంటే వెళ్ళిపోతా, మీరు చూస్తున్నాయంటే రండి, దారి తప్పిపోతారు. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 26 నుండి 36. అంటే 10 వచనాల్లో 10 తెగుళ్ళు ఉందని కాదు, అక్కడ 5 తెగుళ్ళే కనబడుతుంది. కీర్తన గ్రంథం 105 26 నుండి 36లో అక్కడ పాటని దేవుడు ఐగుప్తీయులకు తీర్చిన తీర్పు గురించి మాట్లాడబడుతుంది. ఆ తీర్పు 105వ కీర్తన 27వ వచనం చూడండి. వారు ఐగుప్తుల మధ్యను ఆయన సూచక్రియలను ఆము దేశములో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారం పంపి చీకటి కమ్మ చేసిన వారు ఆయన మాటను ఎదిరింపలేదు. 29లో 1 జలములను రక్తంగా మార్చాడు, వారి చేపలను చంపాడు. 30వ వచనంలో కప్పలను దేశంలోనికి రప్పించాడు. ఆ కప్పలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే రాజుల గదుల్లోను, సర్వసాధారణమైన ప్రజల గదుల్లోను, వంట గదుల్లోను, కిచెన్లోను, ఆ మొత్తం వాళ్ళు ఉన్న నివాస ప్రాంతం అంతట్లో కప్పలతో నిండిపోయినాయంట. 31లో జోరీగులు వచ్చినాయి. జోరీగులు వచ్చి ఏం చేసినాయి? జోరీగులు అక్కడ చెప్పాలి. ఆ ప్రాంతంలో అన్నింటిలో దోమలు వచ్చినాయంట. అది ఏం చేసిందో తర్వాత చదువుదాం. 32వ వచనంలో ఆయన వారి మీద వడగండ్ల వర్షాన్ని కురిపించాడు. ఈ వడగండ్ల వర్షం వల్ల ఏమైంది? పంట పొలాలు, ఆకుకూర తోటలు మొత్తం నాశనం అయిపోయినాయి. తర్వాత 33లో ఆ వడగండ్ల వర్షానికి ద్రాక్ష తీగలు గాని, అంగూరపు చెట్లు గాని పడగొట్టబడ్డాయి, వారి వృక్షాలు విరిగిపోయింది. 34లో మిడతలు రప్పించాడు. మిడతలు, చీడ పురుగులు. ఆ మిడతలు, చీడ పురుగులు ఏం చేసింది? కూర చెట్లు అన్నిటినీ తినేసిందంట మిడతలు, పురుగులు. 36వ వచనంలో జ్యేష్ఠ
జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన అతను చేశాడు. ఈ దెబ్బతో భయపడి ఐగుప్తులో నుండి వారిని బయటికి సాగనప్పారు. మరి ప్రభుచితమైతే రేపు మనం ఐగుప్తులో చేసిన ఆ మహత్కార్యాలు, సూచక్రియలు లేక ఆ 10 తెగులను గురించి వివరంగా చూద్దాం. కానీ ఉంది కానీ దాన్ని అంతా మనం ఇప్పుడే చదివైపోతున్నాం. అంటే ఆ పాఠానికి వచ్చినప్పుడు మనం అక్కడ చూడలేకపోవచ్చు. బహుశా నిర్గమకాండం 7వ అధ్యాయం 14 నుండి 12వ అధ్యాయం 36 వరకు కూడా ఈ 10 తెగులను గుర్చినటువంటి వివరణలు ఉన్నాయి. అంటే ప్రతి సందర్భం కూడా ఫరో మోసేని మోసగించాడు. అయ్యా ఆ కప్పలను తోలి మిమ్మల్ని బాణిస్తామంటాడు. కప్పల్ని వెళ్ళగొట్టిన తర్వాత బాణీయుడు. వడగండ్ల వర్షాన్ని ఆపు మిమ్మల్ని బాణిస్తాను అంటాడు. వడగండ్ల వర్షాన్ని ఆపినా పంపడు. ఇట్లా ఎన్నిసార్లు ఏమారుస్తాడు? చివరికి జాస్తి సంహారం మా తొలి సంతానాన్ని చంపడం ప్రారంభించాడు. అప్పుడు ఏమి ఎదురు మాట్లాడలా. ఈ ప్రజలందరూ కూడా ఫరోకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రారంభించారు. అరే నువ్వు ఎలాంటి మనిషిగా ఉంటావురా బాబు, అందరూ ఇళ్లలో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతుంటే ఇంకా కూడా నీకు హృదయం కరగలేదా, ఇంత కఠినాత్ముడు అని వాళ్ళు ఏదో అరిచేసరికి అప్పుడు చల్లగా కొంచెం జారి అటైతే పోనీలే వదిలిపెడతామంటే, ఇప్పుడు పోనీలే వదిలిపెడతామంటే ఒప్పుకోవాలి, వాళ్ళకి బంగారం కావాలంటే ముందుగా మీ దగ్గర ఇవ్వండి అని మొత్తం కట్టి మూట కట్టుకొని ఎత్తుకెళ్ళిపోయారు. అంటే 10 తెగుళ్ళ తర్వాతే దేవుడు ఫరోకి మంచి హృదయాన్ని ఇచ్చి వాళ్ళని వెళ్ళగొట్టారు. అంటే ఈ 10 తెగల చేత ఐగుప్తు దేశమే నాశనం అయిపోయింది. కాబట్టి దేవుడు అక్కడ చేసిన కార్యం ఏమిటి? ఐగుప్తులో ఆయన ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం బట్టి ప్రపంచానికి ఒక గుణపాఠాన్ని చెప్పాలనుకుంటున్నాడు. దాంతో ఇప్పుడు ఐగుప్తుల గురించి ఆలోచిస్తే ఐగుప్తు మరి చరిత్రలో గాని తర్వాత వీళ్ళెవరో తవ్వకాలు చేస్తారు. వాళ్ళు ఎవరు? ఏది ఇంగ్లీష్ లో అంటారు, అది నాకు గుర్తుకు రాలా. సందీప్ బ్రదర్ ఏ కాలేజు వాళ్ళు పరిశోధనలో కూడా ఆ ఎర్ర సముద్రంలో పెద్ద రథ చక్రాలు ఉన్నాయంట. అది ఐగుప్తీయుల రథాలని కూడా గుర్తించారంట. కానీ కొంతమంది నమ్మరు, ఇదంతా ఒట్టి బోటకం, ఇదేదో కథ అంట. ఎవరో ఐగుప్తులు ఉన్నారంట, వాళ్ళు వచ్చినప్పుడు సముద్రం 2గా పోయిందంట, అందులో నడిచిపోతున్నారంట. తర్వాత ఈ ఐగుప్తుల్ని సముద్రం ముంచేసిందంట. ఇదంతా ఎవరికైనా చెప్తావు ఈ కథలంట. అది కథలు కాదు, చరిత్ర ఆధారాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కార్యం నిజమే అని. కానీ దాన్ని నమ్మరు చాలా మంది. మరి ఇది నమ్ముతారు.